గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు జయశ్రీ, డైమండ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను రేపల్లె గ్రామంలో. మరి ఈసారి మన ఆక్వాజల్ ఫుల్ తుఫాన్ పడింది, బాగా వరి అనమాట. అప్పుడు దీనికి గింజలు జల్లేసేసి ఎదలాగా పెట్టేస్తారు ఇక్కడ. అలాంటి టైంలో విపరీతంగా వర్షాలు పడే దగ్గర ఒక 20 రోజుల దాకా విపరీతమైన వర్షాలు. అది నీళ్ళు ఎంత అంటే మన కాలు వేస్తుంటే మొత్తం మునిగిపోయి అంత నీళ్ళు వచ్చేసినాయి. కంగారు పడుతుంటే ఆ టైంలో మన ఆక్వాజల్ని ఇంట్రడ్యూస్ చేయటం వలన ఈరోజు చూడండి వరి పంట ఎంత బాగుందో. పంట ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనకి వరి ఎంతగా ఎదుగుదల వచ్చిందంటే చూడండి, మన ఆక్వాజల్లో అంత పవర్ ఎంత బాగా పనిచేస్తుందో ఆ రైతు ద్వారానే మనం విందాము. సార్ మీ పేరు? బాలకోటేశ్వరరావు. మీరు ఏమేమి వాడారు, ఏ పరిస్థితిలో వాడారు? మేము అనేది నీళ్ళు అనేది బాగా ఉత్పత్తి అయినాయండి. నీళ్ళు ఎట్టుకుపోకుండా ఆ ఉత్పత్తి అయ్యే తలకే మీరు ఈ మందు చెప్పారు. ఈ మందు తెచ్చిన తర్వాత కొంచెం ఎట్టన్నా కానీ జంకినవి దిగిపోయిన తర్వాత ఒక వారం రోజులు కంప్లీట్ అయిపోయినాయి. పంట అనేది ఏమి ఇది పోకుండా శుభ్రంగా ఉంది. గింజ నష్టపోకుండా ఎదిగింది. గింజ నష్టపోకుండా ఎదిగింది అంటే ఆక్వాజల్ నీటిని అనేది పీల్చుకుంది. మీకు నీటిని పీల్చుకోవడానికి మనం ఇచ్చాము. తర్వాత ఈ పంటలో గ్రాన్యువల్స్ 82 కూడా మనం వాడాము. దాని వలన కూడా పంట ఎక్కడ నష్టపోవాలా, దానికి ఎదురు పెట్టుబడి అనేది ఇంకెక్కడా పెట్టలేదు. ఉన్న పెట్టుబడితోనే వాళ్ళకి చక్కటి పంట వచ్చిందండి. ఇది మన వెస్టేజ్లో ఉన్న పవర్ అగ్రికల్చర్లో ది బెస్ట్గా ఉంటుందండి. ప్రతి ప్రోడక్ట్ వాడుకోవచ్చు. రైతన్నకి చాలా మేలు అవుతుంది, ఖర్చు తగ్గించుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.